ప్రభునందు ప్రియులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టం నామములో రొట్టె కూడికకు ప్రతి ఆదివారం చేరువస్తున్న మనం మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన శ్రమలను తలపోసుకుంటూ ఆయన మన కొరకై శిలువలో పొందిన వేదన, బాధ, ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలిని, అందునిమిత్తమై ఆయన పొందిన గాయములు, ఆయన పొందిన వేదన, ఆయన కార్చిన రక్తము, ఆయన మరణ పునరుద్ధానంలో జ్ఞాపకం చేసుకుని ఆయన విశ్వాసముంచు ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణ బట్టి సంతోషిస్తూ ఉల్లాసిస్తూ మన రక్షణ పాత్రను చేత పట్టుకుని మన ప్రభువైన యేసుక్రీస్తును సంఘముగా చేరి వచ్చి మనం ఆయన హెచ్చించి ఘనపరుస్తున్నాం, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన ఆరాధన తండ్రికి అర్పిస్తూ ఉన్నాం. రొట్టె విడుచు కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక. ఆ రొట్టె విరోబడిన రీతిలో ఆయన దేహము నలగొట్టబడింది. ఆ పాత్రలో మరి ఉన్న ఆ ద్రాక్ష రసము ఏ విధంగా నలగొట్టబడిందో అలాగున ఆయన దేహము కూడా నలగొట్టబడింది. ఇవి మనం జ్ఞాపకం చేసుకుని మన ప్రాయశ్చిత్తము కొరకై ఆయన జరిగించాడని ఎరిగి ఆ అనుభవంతో ఆయనను జ్ఞాపకం చేసుకుని హెచ్చించి గణపరుస్తూ తండ్రిని ఆరాధిస్తున్నాం. సహాయకరంగా 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం, 2 శామ్యూయల్ చాప్టర్ 24, అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 10వ వచనంలో, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను అని చూస్తున్నాం. అలాగే 15వ వచనంలో, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించగా ఆ దినం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. 21వ వచనంలో, దావీదు, ఈ తెగులు మనుషులకు తగులకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిని అనేను. అలాగే 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచి పోయెను అని చూస్తున్నాం. పరిచయమైన వాక్య లేఖన భాగంలో దావీదు చేసిన కొన్ని పొరపాట్లు మనం ఎరిగిన వారమే. ఆ పొరపాట్లో ఇదొక పొరపాటు చేశాడు ఆయన. జనసంఖ్య వ్రాసే విషయంలో మరి యోవాబు యొక్క ఆలోచన తీసుకునలేదు. ఎంతో నష్టపోయాడు, ప్రజలకు తాను హృదయంలో నలిగిపోయాడు, సమాజానికి నష్టము కలిగించాడు. అవును, రాజుగా ఉన్నవాడు కూడా కొన్నిసార్లు సలహాలు తీసుకోవాలి. సరే, యోవాబు సలహా ఇచ్చాడు, కానీ ఈ కోరిక ఎందుకు పుట్టిందన్నాడు. దావీదు కొంత ఆ సలహాను పక్కకు పెట్టాడు. సొంత సలహా, సొంత ఆలోచన, మరి ఎవరి ఆలోచన తెలియదు, కానీ ఆ దావీదు ఆ ఆలోచన వల్ల, జనసంఖ్య చేయడం వల్ల 70,000 మంది చనిపోవడానికి ఆయన యొక్క ఆలోచన హేతువైంది. అయితే దేవుడు అక్కడ కరుణించాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు కరుణించాడు. గాదు ద్వారా ఒక ఆలోచన చెప్పాడు, ఒక ఏర్పాటు చేశాడు. తద్వారా ఆ వచ్చిన తెగులు ఆగిపోవడానికి దావీదు బలిపీఠము కట్టి సమాధానం అర్పించి ఆయన దేశము కొరకు విజ్ఞాపన చేసినప్పుడు ఆ తెగులు ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో మనము దేవుని యొక్క ఏర్పాటు, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యము గురించిన కొన్ని ధ్యానాలు మనం ఇక్కడ కలిగి ఉన్నాం. పాపం చేసింది దావీదు. అనాలోచితంగా ఆలోచనను ప్రక్కన పెట్టి దావీదు పాపం చేశాడు.
ఆ పాపం ద్వారా ఎంతో నష్టం కలిగింది. 70,000 మంది మరణించారు. మరణము వారిని ఏలింది. ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది ఎంతో ఘోరమైన మరణం. 70,000 మంది ఒక్క రోజు అనగా ఎంతో ఘోరమైంది. అయితే దావీదు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు చేసిన ఏర్పాటు ఆడ కళ్ళము కొనమన్నాడు, బలిపీఠం కట్టమన్నాడు, దహన బలులు సమాధానాలు అర్పించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇందులో మనం మన రక్షణార్థమై మానవ జాతి మీద నిలిచి ఉన్న పాపము అనే తెగులు, పాపం వల్ల కలిగే తెగులు, ఆ మరణము, అది తప్పించడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఒక కళ్ళము, ఆ కళ్ళములో బలిపీఠము, ఆ బలిపీఠం మీద దహన బలులు సమాధాన బలులు మనము ధ్యానిస్తున్నాం. అవును, దావీదు పాపం చేశాడు 24:17లో, తద్వారా తెగులు కలిగింది. కానీ ఆదాము పాపం చేశాడు ఏదైనా తోటలో. ఆ ఆదాము యొక్క పాపం ద్వారా, లేక ఆదాము యొక్క అవిధేయత ద్వారా, ఆదాము చేసిన పాపము లోకానికి శాపంగా మారింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 15 వరకు మనం చూసినట్లయితే, అక్కడ ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ప్రవేశించాయి, మరణం అందరికీ సంప్రాప్తమాయను అని చూస్తున్నాం. దావీదు చేసిన పాపం ద్వారా 70,000 మంది మాత్రమే మరణించారు. ఆదాము చేసిన పాపం ద్వారా మనుషులందరూ మరణపు నీడలోనికి, మరణపు ఛాయలోనికి, మరణ శిక్షలోనికి వచ్చేందుకు అది హేతువైంది. ఆదామును పోలిన పాపం చేయని వారి మీద కూడా శిక్షావిధి ఉంది. అక్కడ దావీదు పాపము ప్రజలకు మరణానికి కారణమైంది. ఆదాము యొక్క పాపము మానవ జాతి అంతటికి శిక్షావిధికి, మరణానికి అది హేతువైంది అని చూస్తున్నాం. ఆదాము యొక్క పాపాన్ని దావీదు యొక్క పాపానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఆదాము చేసిన పాపానికి కూడా దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఆదాము తన యొక్క దేవుడిచ్చిన మాటకు అవిధేయుడయ్యాడు. తర్వాత ఆ పాపము మనందరికీ సంప్రాప్తమయ్యేందుకు కారణమయ్యాడు. మనలను ఆ మరణ శిక్షకి, తీర్పులోనికి తీసుకొచ్చేయడానికి ఆదాము హేతువయ్యాడు. అయితే దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 16వ వచనం మాట చూస్తాం. అక్కడ ఒక ప్రవచనాసారంగా చెప్పాడు. అక్కడ తెగులు తగలకుండా వారిలో కొందరిని తప్పించెను అని అంటున్నాడు. తెగులు తగలకుండా వారిలో కొందరిని తప్పించెను. దేవుడు ఒక తెగులు నుంచి తప్పించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇక్కడ దావీదు ద్వారా కలిగిన తెగులు, దావీదు యొక్క అవిధేయత, దావీదు యొక్క పాపం ద్వారా కలిగిన తెగులు మరి తప్పించడానికి, ఆ తెగులును ఆపివేయడానికి, ప్రజల మీద మరణమును తొలగించడానికి అక్కడ జరిగిన అందరూ మృతి పొందారు. 70,000 మంది మృతి పొందారు. మరణము అక్కడ రాజ్యమేలింది ఆ రోజంతా తెగులు ద్వారా. అయితే దానిని తప్పించడానికి దేవుడు చేసిన ఒక ఏర్పాటు గాదు ద్వారా ఆయన చెప్పాడు, నీవు పోయి ఎబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో అన్నాడు. ఎబూసు అనగా యెరూషలేము. ఎబూసు రాజు అరోనా అన్నది ఆ రాజు యొక్క బిరుదు. ఇట్స్ ఎ టైటిల్ ఆఫ్ ఎ కింగ్. అతని వద్దకు వెళ్ళి యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుము అని అన్నాడు. తెగులు పోవాలంటే బలిపీఠము కట్టించాలి. తెగులు ఆగిపోవాలంటే బలిపీఠం మీద బలులు అర్పించాలి. బలిపీఠము ఉన్నది బలులు అర్పించడానికి, ఆ బలులు అర్పించేది తెగులు పోవడానికి. ఆనాడు దావీదు చేసిన పాపాన్ని బట్టి వచ్చిన తెగులు పోవడానికి బలిపీఠము కట్టబడింది ఒర్నాను కళ్ళములో. అలాగే ఆ బలిపీఠం మీద 25 చూసినట్లుగా దహన బలులు సమాధానాలు అర్పించబడ్డాయి. అప్పుడు తెగులు ఆగిపోయింది, మరణము ఆగిపోయింది, మరణ కేకలు ఆగిపోయాయి, మరణపు వేదనలు ఆగిపోయాయి.
ఆ మరణపు వాసన ఆగిపోయింది. అలాగైతే మానవ జాతి అంతటిని ఏలుతున్న ఈ మరణ శాసనము, ఈ మరణ భయము నువ్వు తొలగించడానికి, మనుషులను మరణము తప్పించుట యెహోవా వశము అని మనం చూస్తున్నాం. అలాగున మానవ జాతి మీద మరణ శిక్ష, ఆ తీర్పు, ఒక్క అపరాధం మూలముగా వచ్చినదైన తీర్పు, ఒక్కరి అపరాధము, అది ఆదాము యొక్క అపరాధము, ఆ మూలముగా తీర్పు మనుషులందరికీ సంప్రాప్తమైంది. దాన్ని తప్పించడానికి దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ఓర్నాను కళ్ళములో కట్టిన దహన బలిపీఠము. ఆ కల్వరి కొండ మీద, యెరూషలేము వెలుపట, గవిని వెలుపట, ఆ యొక్క కొండ మీద, గొల్గోతా కొండ మీద దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు. ఆయన ఒక బలిపీఠాన్ని అక్కడ స్థాపించాడు. ఆ బలిపీఠం మీద పశువులు, ఎడ్లు, పక్షులు కాదు, కానీ తన సొంత కుమారుని బలిగా అర్పించాడు. అది సమాధాన బలి, అది దహన బలి. దహన బలి, సమాధాన బలి. యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కొరకై దహన బలిగా, సమాధాన బలిగా ఆ బలిపీఠం మీద అర్పించబడ్డాడు. ఆ తెగులు మనకు తగలకుండా ఆయన బలిపీఠం మీద అర్పించబడ్డాడు. అరోనాస్ థ్రెషింగ్ ఫ్లోర్, ఇదే బలిపీఠం లేక ఆ అరోనా కళ్ళము వద్ద సొలొమోను దేవాలయము కట్టించాడు. మనం ఎరిగిందే సొలొమోను దేవాలయం. అదే ఆ ప్రాంతంలోనే, దగ్గరలోనే మరి కల్వరి కొండ లేక గొల్గొతా కొండ ఉంది. ఆ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆ ప్రాంతంలోనే, ఆ పరిసరాల్లోనే ఇదంతా జరిగింది. దేవుని యొక్క గొప్ప ఏర్పాటు. అరోనా కళ్ళాన్ని ఆయన ఎన్నుకున్నాడు. అక్కడ బలిపీఠము ఏర్పాటు చేయమన్నాడు. బలిపీఠం మీద బలులు, దహన బలులు, సమాధాన బలులు అర్పించాడు. అక్కడ 21వ వచనంలో, ఈ తెగులు మనుషులకు తగులకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై అని అన్నాడు. యెహోవా నామమున బలిపీఠం. ఈ తెగులు మనుషులకు తగులకుండా నిలిచిపోవాలి. ఆ తెగులు మనుషులను వెంటాడుతుంది, భయపెడుతుంది. జీవితకాలం అంతా మరణ భయానికి మనుషులను దాస్యములకు లోపరుచుకుంటుండగా ఆ తెగులు తప్పించడానికి బలిపీఠం మీద దహన బలులు, సమాధాన బలులు అర్పించవలసి వచ్చింది. ఇది దేవుడు చెప్పిన సూచన, దేవుడు చేసిన ఏర్పాటు. ఆనాడు దావీదు విషయంలో కానీ, ఈనాడు లోకం విషయంలో కానీ, లోక పాపము తద్వారా కలిగే శాపము, తీర్పు, ఆ మరణ భయము తొలగించడానికి దేవుడు చేసిన ఏర్పాటు అరోనా కళ్ళములో బలిపీఠం. మన ప్రభువైన యేసుక్రీస్తును ఇందులో మనం చూస్తున్నాం. ఆయన మానవ జాతి కొరకై ఒక బలిపీఠంగా ఉన్నాడు. బలిపీఠం మీద అర్పించబడిన బలుల పోలికలో ఉన్నాడు. ఆయనే మన బలిపీఠం. మనకొక బలిపీఠం ఉన్నది అన్నాడు. హెబ్రీ పత్రిక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడ మనకు ఒక బలిపీఠము ఉన్నది. ఎంత మనకు ఉపశమనాన్ని కలిగించే మాట. ఆనాడు ఒక బలిపీఠాన్ని కట్టించాడు దావీదు. కట్టమని చెప్పాడు దేవుడు, దావీదు కట్టాడు. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు ఒక బలిపీఠము ఉన్నది. ఆ బలిపీఠము మీద దేవుడే తన సొంత కుమారుని బలిగా అర్పించాడు. క్రీస్తు యేసు మన దహన బలి, మన సమాధాన బలి. ఆ బలిపీఠం మీద తన కుమారుని ఆయన అర్పించిన వాడుగా మనం చూస్తున్నాం. అబ్రహాము తమ కుమారుని ఇస్సాకును ఆ మోరియా కొండలో ఒకదాని మీద ఆయన అర్పించాడు. తన కుమారుని అర్పించాడు, ఇస్సాకును అర్పించాడు. అదే కొండల మీద మరి సొలొమోను దేవాలయమును, అనగా యెరూషలేములో దేవాలయమును కట్టించాడు. అరోనా కళ్ళము దగ్గర సొలొమోను దేవాలయము కట్టబడింది. దాన్ని మౌంట్ మొరాయా, అక్కడ ఇస్సాకును బలిగా అర్పించాడు అబ్రహాం.
ఈ బలిపీఠము మన ప్రభుని యేసుక్రీస్తును సూచిస్తుంది, లేక దేవుడు చేసిన బలిని సూచిస్తుంది. ఆ బలిపీఠం మీద మన ప్రభుని యేసుక్రీస్తు అర్పించబడ్డాడు. ఆ బలి ద్వారా మానవ జాతికి తెగులు ఆగిపోయింది, మరణ భయము తొలగిపోయింది. ఆ తెగులు తగలకుండా వాళ్ళ నిలిచిపోనట్లుగా అక్కడ ఒక బలిపీఠం మీద బలులు అర్పించబడ్డాయి. కీర్తన గ్రంథము 38 ఒక మాట చూద్దాం. కీర్తన 38లో 11వ వచనం. The book of Psalm 38 verse 11. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. 38వ కీర్తన, ఇది జ్ఞాపకార్థమైన కీర్తన అన్నాడు. దీనిని పెనిటెన్షియల్ సామ్ అంటారు. పెనిటెన్షియల్ సామ్ అనగా పశ్చాత్తాప కీర్తన అంటారు. ఇందులో మెస్సియా కీర్తన అంటారు దీన్ని. ద మెస్సియానిక్ సామ్, యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించిన ధ్యానాలు కలిగి ఉన్న కీర్తన మెస్సియానిక్ సామ్. ఇది ఇందులో దీనికి ప్యారలల్గా, సమాంతరంగా విలాపవాక్యములు 3వ అధ్యాయము, అలాగే కీర్తనలు 22వ అధ్యాయంలో ఉన్న వచన భాగాలు ఈ 38వ కీర్తనలు వచ్చిన వచన భాగాలకి సమాంతరంగా ఉన్నాయి. అక్కడ ఉన్న అనుభవాలు, ఇక్కడ ఉన్న అనుభవాలు ఒకే రకంగా ఉన్నాయి. ఇక్కడ యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకుము అన్నాడు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము అన్నాడు అంటూ 11వ వచనములో నా స్నేహితులను, నా చెలికాండును నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు. ఇది మెస్సియా కీర్తన, యేసుక్రీస్తు యొక్క ధ్యానము, లేక యేసు ప్రభు యొక్క అంతరంగములో ఆయన పలికిన మాటలు, ఆయన వ్యక్తపరిచిన మాటలు మనం చూస్తున్నాం. దావీదు చేసిన పాపాన్ని బట్టి తెగులు సంప్రాప్తమైంది. 70,000 అంత రాజ్యం వెళ్ళింది, అందులో 70,000 మంది చనిపోయారు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మానవ జాతికి తెగులు తగిలింది. పాపము మనకు సంప్రాప్తమైంది, మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఆ తెగులు తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన మన తెగులును ఆయన భరించాడు. నా స్నేహితులను, నా చెలికాండును నా తెగులు చూచి. అవును, ఆ తెగులు ఎవరిది? మన పాపాన్ని బట్టి మనం పొందవలసిన తెగులు. ఆ తెగులు ఆయన భరించాడు. నా స్నేహితులు, చెలికాండు దూరముగా ఉన్నారు అన్నాడు, ఎడముగా నిలుచున్నారు అన్నాడు. పైన చెప్పాడు నా పాపం బట్టి నా దోషములు అన్నాడు. ఆయన పాపాలు కాదు, ఆయన దోషాలు కాదు, ఆయన మోసిన పాపాలు, ఆయన మోసిన దోషాలు. అవి ఎవరివి? మనవే. ఆయన దెబ్బలు తిన్నాడు, గాయాలు పరచబడ్డాడు, స్వస్థత లేదు, ఎముకలు కూడా తల మీద పల్లిపోతున్నాయి, గాయములు దుర్వాసనగా ఉన్నాయి, శ్రమ పడుతున్నాడు అన్నాడు. దినమెల్లా దుఃఖాక్రాంతుడునన్నాడు. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను అన్నాడు. ఎంత ఘోరమైంది మన తెగులు! మన పాపపు తెగులు ఆయన భరించుడు ద్వారా ఎంతగా ఆయన శ్రమల గుండా వెళ్ళాడు, ఎంత బాధ, ఎంత వేదన ఇదంతా దేవుని యొక్క కోపాగ్ని. పాపాన్ని బట్టి మన మీద రావాల్సిన దేవుని యొక్క కోపాగ్ని, దేవుని యొక్క ఉగ్రత యేసుక్రీస్తు మన కొరకై ఆ కలువరి శిలువ మీద, కొండ మీద, గొల్గొతా కొండ మీద, కలువరి శిలువ మీద ఆయన మన నిమిత్తమై భరించాడు. ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన అవమానం, ఇవన్నీ మన తెగులును భరించడం ద్వారా ఆయన పొందవలసి వచ్చింది. యేసుక్రీస్తు మానవ జాతి మీద నిలిచి ఉన్న తెగులును, తద్వారా కలిగే మరణాన్ని తప్పించడానికి ఆయన తెగులును అనుభవించాడు, తన మీద వేసుకున్నాడు. ఆ మరణ భయము తొలగించడానికి ఆయన మన నిమిత్తమై మరణమును రుచి చూచాడు. హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం మాట. దేవుని కృప వలన యేసుక్రీస్తు ప్రతి మనిషిని కొరకు మరణము రుచి చూచాడు. దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడు, రక్తమాంసంలో పాలివాడయ్యాడు.
ఎందు నిమిత్తమై మన తెగులును భరించడానికి, మన మరణమును భరించడానికి, మరణమును ఆయన రుచి చూచాడు అని చూస్తున్నాం. అలాగే 39వ కీర్తనలో కూడా 10వ వచనంలో 39:10లో నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను అన్నాడు. ఇక్కడ కూడా మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనుభవాన్ని చూస్తున్నాం. కీర్తనలో కొన్ని కీర్తనలు అవి కీర్తన అంటే అశాంతము, అంటే అన్ని వచనాలు మెస్సియా గురించిన శ్రమల గురించి, లేక మెస్సియాను గురించిన సంగతులు, ఆయన పాలన గురించి ఇవన్నీ ఉంటాయి. కానీ కొన్ని కీర్తనలో కొన్ని వచనాలు మాత్రమే మెస్సియాకు సంబంధించిన వచనాలు ఉంటాయి. అందులో ఇది ఒకటి, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణిస్తున్నాను. దావీదు కీర్తన. దావీదు కీర్తనలో ఆయన యొక్క అనుభవాలలో శ్రమలు అని ఉన్నప్పుడు సాధారణంగా మనము క్రీస్తు యేసు యొక్క శ్రమలకు అవి సూచనగా మనము చూస్తున్నాం. నీవు పంపిన తెగులు అన్నాడు. దావీదు శ్రమల గుండా వెళ్తున్నాడు, తెగులు అనుభవిస్తున్నాడు. నేను క్షీణిస్తున్నాను అన్నాడు. ఇది సిలువలో ఆయన పొందిన శ్రమలు, గాయాలు. ఆ తెగులును దేవుడు పంపాడు. ఆనాడు దావీదు విషయంలో చేసిన పాపాన్ని బట్టి దేవుడే తెగులు పంపాడు. ఈనాడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి తీర్పు, మరణ శిక్ష లోకం మీద ఉండగా, లోకాన్ని తెగులు నుంచి తప్పించుట, నేను వారిని తెగులు నుంచి తప్పించెదను అని యేసుకేలో చెప్పినట్లుగా, ఆ తెగులు నుండి మానవ జాతిని తప్పించడానికి దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు, తన సొంత కుమారుని ఈ లోకానికి రక్తమాంసంలో పాలువాడుగా చేసి, ఆయన శరీరధారిగా ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి ఈ లోకానికి పంపి, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము ఆయన కలుగు చేశాడు. ఆ తెగులు పంపించాడు ఆయన మీదకి. అదంతా మన తెగులే. ఆ తెగులును ఆయన భరించడం ద్వారా మన మీదకి రావాల్సిన తెగులు ఆగిపోయింది. అక్కడ దహన బలులు, సమాధాన బలులు అర్పించబడ్డాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై దహన బలిగా అర్పించబడ్డాడు. దహన బలి అనగా దహన బలి పశువు సంపూర్ణంగా దహించబడుతుంది, ఆ అగ్నికి ఆహుతైపోతుంది. ఏమీ మిగలకుండా బూడిద మాత్రమే మిగులుతుంది. యేసుక్రీస్తు ప్రభు మన కొరకై పొందిన అగ్ని వంటి మహాశ్రమలు, ఆ కలువరి శిలువ, అది అవమానంతో నిండింది, ద్వేషముతో నిండింది, హేళనతో నిండింది, దూషణతో నిండింది. అది మానసికంగా ఆయన ఎంతగానో కృంగతీసింది. అది ఒక పార్శ్వమైతే, రెండవ వైపు ఆయన శారీరకంగా ఎంతో బాధ అనుభవించాడు. ఆయన మెట్టుకు దహనబలి అంటే సంపూర్ణంగా ఇన్ టోటాలిటీ అది దహించబడింది. యేసుక్రీస్తు ప్రభు కూడా మానసికంగాను శారీరకంగాను ఆ కలువరి శిలువ మీద దహించబడిన రీతిగా శ్రమ అనుభవించాడు. వారి యొక్క దూషణలు, వారి యొక్క హేళన, వారి యొక్క అవమానం, వారి యొక్క నింద, వారి యొక్క కఠినమైన మాటలు, నిందకు నా హృదయము బ్రద్దలయ్యేంత క్రూరమైన కఠినమైన నిందలు ఆయన మీద మోపారు. అదే ప్రకారంగా ఆయన దేహాన్ని నలుగుగొట్టారు, గాయపరిచారు. 39 కొరడా దెబ్బల చేత ఆయన వీపును నాగడి చాళ్ళ వల్ల చీల్చి వేశారు. ముఖం పైన ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టారు. ఆయన దేహం అంతా ఛిద్రమైపోయింది. ఆయన మానసికంగా కృంగి చేశారు ఆయన్ని. ఆయన దేహాన్ని ఛిద్రము చేశారు, అనగా ఆయన దేహాన్ని నలుగొట్టారు. ఆయన దహన బలిగా, అంటే పూర్తిగా హోమములాగా ఆయన మన కొరకు శిలువ పైన మన కొరకు యాగం చేశారు. ఆ తెగులును ఆయన, మన తెగులు యొక్క తీవ్రత ఎంత ఘోరమైందో ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శిలువలో పొందిన శ్రమలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన దహన బలిగా అర్పించబడితేనే దేవునితో సమాధానము పొందగలం.
పాపాలకు ప్రాయశ్చిత్తము, ఆ తెగులుకు ప్రాయశ్చిత్తము, బలిపీఠం మీద దహన బలులు, సమాధాన బలు. యేసుక్రీస్తు ప్రభు మనకు సమాధానమై ఉన్నాడు. దేవునితో ఆయన ద్వారానే మనము సమాధానము కలిగి ఉన్నాం. ఆయన ఆలోచన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అన్నాడు. సమాధానకర్త యేసుక్రీస్తు మనను దేవునితో సమాధానపరచడానికి ఆయనే కర్త. ఆయనే మన కొరకే సమాధాన బలిగా శిలువ పైన అర్పించబడ్డాడు. ఆ దహన బలిగా అర్పించబడ్డాడు, సమాధాన బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు మానవ జాతి మీద ఉన్న తెగులు తొలగిపోయింది. దేవుడు చేసిన ఏర్పాటును ఎవరైతే అంగీకరిస్తారో ఆ తెగులు పూర్తిగా వారి మీద తొలగిపోతుంది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదన్నట్టుగా ఆ యొక్క దేవుడు చేసిన ఏర్పాటును, ఆ బలిని, ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలిని ఎవరు అంగీకరిస్తారో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు, వారికి మీద ఉన్న తెగులు, మనము దేవుని యొక్క ఉగ్రత తొలగిపోయింది. మనము దేవుని యొక్క ఉగ్రతను భరించేవారం కామేక మీదట. క్రీస్తు యేసు మన కొరకై మానవ జాతి మీద ఉన్న తెగులును తప్పించడానికి దేవుడు చేసిన ఏర్పాటుకు విధేయుడై ఈ లోకానికి రక్తమాంసంలో పాలుబడయ్యాడు. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా శిలువ నెరవేర్చాడు. మన కొరకై ఆయన దహన బలిగా, సమాధాన బలిగా అర్పించబడ్డాడు. తద్వారా తెగులు విడిచిపోయిను అని చూస్తున్నాం. 2 సమూయేలు గ్రంథము 24:25 అక్కడ దావీదు యెహోవా మనకు బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా అన్నాడు. విజ్ఞాపనలను ఆలకింపగా. క్రీస్తు యేసు ప్రభు శిలువ పైన వేలాడుతుండగా, ఆయనను వారు హింసిస్తుండగా ఆయన ఒక విజ్ఞాపన చేశాడు, ఒక విన్నపం చేశాడు. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి అన్నాడు. విన్నపం చేశాడు, ప్రార్థించాడు. కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. ఆయన ఒక విజ్ఞాపన చేశాడు, ఇంటర్సెషన్. ఆ విజ్ఞాపన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. సిలువలో ప్రభు పలికిన మాటలో ముఖ్యమైన మాట క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ. దానిని దేవుడు ఆలకించాడు. దావీదు యెహోవా దేశము కొరకు దావీదు చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించి, యెహోవా ఆలకించి ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. సిలువలో జరిగిన గొప్ప ఏర్పాటు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తార్థన బలి. అందులో దేవుడు యేసుక్రీస్తు చేసిన గొప్ప విజ్ఞాపన, తండ్రి వీరేమి చేయుచున్నారు గనక వీరిని క్షమించుము అన్నాడు. అనగా వీరు చేస్తున్న పాపము వీరి మీద మోపకము. ఆ తెగులు నేను భరిస్తున్నాను, ఆ పాపపు శిక్ష నేను భరిస్తున్నాను. అందునిమిత్తమై ఈ లోకానికి నేను వచ్చాను, నీవు పంపగా ఈ లోకానికి వచ్చాను. ఆ పాప శిక్ష నేను భరిస్తాను, వీరిని క్షమించుము అని క్షమావచనాన్ని పలికిన వాడు ప్రభువైన యేసు. ఆ విజ్ఞాపనను బట్టి, ఆ బలిని బట్టి, ఆ విజ్ఞాపనను బట్టి, ఆ దహన బలి, సమాధాన బలిని బట్టి, ఆ విజ్ఞాపనను బట్టి ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచామో మన మీద ఉన్న తెగులు తొలగిపోయింది. మనము ఆశీర్వాదమునకు కారకు వారసులవుటకై పిలువబడ్డాం. మన ఉగ్రత పాలవుటకు నియమింపబడలేదు, కానీ దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి నియమించబడ్డాం. ఆ తెగులు మనమే తొలగిపోయింది. కానీ ఆ తెగులు తొలగిపోవడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై ఆ తెగులును అనుభవించాడు. ఈయన మన తెగులును భరించిన విమోచకుడు, రక్షకుడుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం మనకు ఒక బలిపీఠం ఉంది అని అన్నాడు. రొట్టె విరుచు కూడికలో మనం బలిపీఠము చుట్టూ చేరి వస్తున్నాం. ప్రతి ఆదివారము మన ఎదురు ఉన్న బల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలిపీఠాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనకు ఒక బలిపీఠం ఉంది. హెబ్రీ పత్రిక 13:10 అన్నాడు.
ఆ బలిపీఠం గురించి వర్ణిస్తూ 12వ వచనంలో, కావున యేసు కూడా లేక 11లో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును అన్నాడు. దహింపబడును, బలిపీఠం మీద వధించబడ్డాడు. శిబిరం వెలుట దహించబడుతుంది ఆ యొక్క జంతువు. అలాగనే యేసుక్రీస్తు వధించబడ్డాడు, దహించబడ్డాడు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. మనలను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి, మన మీద ఉన్న తెగులు తీసివేయడానికి ఆయన శ్రమ పొందాడు. కాబట్టి రొట్టె విరుచు కూడికలో చేరువస్తున్నాం. మనం ఏం చేయాలి? 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. మనం చేరువచ్చిన ఉద్దేశం అదే. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము మనము దేవునికి అర్పించాలి. ఆయనను ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన హెచ్చించాలి, ఘనపరచాలి. ఆయన మరణ పునరుద్ధానాలు, ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించాలి. అలాగే మన యొక్క జిహ్వా ఫలము దేవునికి అర్పించాలి. మన నిమిత్తమై తెగులును భరించిన మన ప్రభువు, మన మీద ఉన్న తెగులును తొలగించిన మన ప్రభు, అందు నిమిత్తమై బలి అయిన ప్రభు దానబలిగా, సమాధాన బలిగా అర్పించబడి దేవునితో మనకు సమాధానాన్ని కలిగించిన మన ప్రభును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించుము గాక.